మనం స్కిల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు జనరల్‌గా చాలా సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్లాంటివి మనం ఉద్యోగరీత్యా, వ్యవహార రీత్యా మాట్లాడుతున్నటువంటి స్కిల్స్‌గా చెప్పుకోవచ్చు. అయితే కామన్‌గా మనిషికి ఉండాల్సినటువంటి హ్యూమన్ బీయింగ్ ఉండాల్సినవి కొన్ని సోషల్ స్కిల్స్ ఉంటాయి. సామాజిక నైపుణ్యాలు. ఈ సామాజిక నైపుణ్యాల్లో మనం ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నాం, ఎలాగ ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం, మన ప్రవర్తన, మన యాటిట్యూడు ఇవన్నీ కూడా మనం సాంప్రదాయబద్ధంగా మన కుటుంబ నేపథ్యంలో మన తల్లిదండ్రులు, మన పెద్దలు, మన పూర్వీకులు ఫాలో అయిన విధానాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సమస్య ఏమంటే మన పూర్వీకులు ఫాలో అవుతున్న చాలా విధానాలను మనం ఫాలో అవ్వట్లేదు. అంటే ఎవరైనా ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు లేదా మొట్టమొదటిసారి మనతో ఒక వ్యక్తి కలిసినప్పుడు వాళ్ళని మనం పలకరించే తీరుతెన్నులు చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ప్రతిసారి తల్లిదండ్రులు మనకు నేర్పించడం, ఉపాధ్యాయులు నేర్పించడం, గురువులు నేర్పించడం అనేది సాధ్యం కాదు. సాధ్యమైనంత వరకు మనం చేయాల్సింది ఏంటంటే ఇది చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి మనం సోషల్ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చాలా చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నాం. ఇవి చాలా వాటికి మార్గం అవుతుంది. అందుకనే సోషల్ స్కిల్స్ డెవలప్మెంట్ అనేది చాలా ప్రధానమైంది. మనం రాబోయే వీడియోస్లో ఈ సోషల్ స్కిల్స్ ఏవేవి ఉన్నాయి, ఈ సామాజిక నైపుణ్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, వాటి వల్ల వచ్చే లాభాలు ఏంటి ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకు వెళదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.